వెల్కమ్ టు ఐ న్యూస్ ఇన్ సోనియా. కర్ణాటక రాజకీయాల్లో భారీ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పదవి నుంచి తప్పుకునే అవకాశం ఉందన్న వార్తలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. కాంగ్రెస్ హైకమాండ్ తో ఢిల్లీలో జరిగిన కీలక సమావేశాల తర్వాత ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పేరు సీఎం రేసులో ముందుకు రావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అసలు కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది? సిద్ధరామయ్య రాజీనామా నిజమేనా? డీకే శివకుమార్ కు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా? ఇప్పుడు పూర్తి వివరాలు చూద్దాం. కర్ణాటక కాంగ్రెస్ లో గత కొంతకాలంగా కొనసాగుతున్న అంతర్గత ఆధిపత్య పోరు ఇప్పుడు తారస్థాయికి చేరినట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మధ్య సీఎం పదవి విషయంలో నెలకొన్న విభేదాలు మరోసారి బయటపడినట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, కేసీ వేణుగోపాల్ సమక్షంలో జరిగిన సుదీర్ఘ సమావేశాల్లో కర్ణాటక నాయకత్వ మార్పుపై కీలక చర్చలు జరిగినట్లు సమాచారం. సిద్ధరామయ్యను సీఎం పదవి నుంచి తప్పించి ఆయనకు రాజ్యసభ సీటుతో పాటు జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు అప్పగించే ఆలోచన కాంగ్రెస్ హైకమాండ్లో ఉన్నట్లు జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. ఇక డీకే శివకుమార్ కు కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రిగా నియమించేందుకు కాంగ్రెస్ పెద్దలు మొగ్గు చూపుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే 2.5 ఏళ్లు ఒక్కొక్కరికి సీఎం అవకాశం అనే ఫార్ములా అనధికారికంగా చర్చకు వచ్చినట్లు అప్పట్లో రాజకీయ వర్గాల్లో వార్తలు వినిపించాయి. ఇప్పుడు ఆ ఒప్పందాన్ని అమలు చేయాలంటూ డీకే వర్గం ఒత్తిడి పెంచుతున్నట్లు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ అధికారికంగా మాత్రం ఎలాంటి నాయకత్వ మార్పు లేదని చెబుతోంది. సీఎం పదవి విషయంలో జరుగుతున్న ప్రచారం అంతా ఊహాగానాలేనని పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఇక మరోవైపు సిద్ధరామయ్య అనుచరులు మాత్రం ఆయనను మార్చితే రాష్ట్రంలో కాంగ్రెస్ కు నష్టం జరుగుతుందని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఓబీసీ వర్గాల్లో సిద్ధరామయ్యకు ఉన్న బలమైన పట్టును దృష్టిలో పెట్టుకుని హైకమాండ్ జాగ్రత్తగా వ్యవహరిస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. డీకే శివకుమార్ కు సీఎంగా అవకాశం ఇస్తే ఒక్కోలిగ వర్గంలో కాంగ్రెస్ మరింత బలపడుతుందనే లెక్కలు కూడా పార్టీ వేస్తోందని సమాచారం. దీంతో కర్ణాటక కాంగ్రెస్ లో కుల సమీకరణాలు, ప్రాంతీయ రాజకీయాలు, భవిష్యత్తు ఎన్నికల వ్యూహాలు అన్ని కలిసిపోయి హై డ్రామాగా మారాయి. ఇప్పుడు అందరి చూపు బెంగళూరుపైనే ఉంది.